టుడేస్ గాడ్స్ వర్డ్. ఈరోజు దేవుని యొక్క మాటలు కీర్తన 44 15 నుంచి 17 వరకు. కోరేసు కుమారులు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, నన్ను నిందించి దూషించిన వారి మాటలు వినగా, శత్రువులను బట్టియు పగ తీర్చుకొని వారిని బట్టియు నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అంటే చాలామంది దేవుని మార్గంలో నుండి తొలగిపోతారు. ఎందుకంటే శత్రువులు పగ తీర్చుకొని వారికి ఎక్కువ అవ్వడము, సిగ్గు కలగడము, ఇలాంటి సమస్యలు వారికి వచ్చినప్పుడు వారు దేవుని మార్గంలో నుంచి తప్పిపోతారు. కానీ ఇక్కడ కోరేషి కుమారులు వారు ఏం చేస్తున్నారంటే, మేము నీ నిబంధనను విడిచి ద్రోహులము కాలేదు. ఎందుకంటే మా దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఖచ్చితముగా ఈ సమస్యల గుండా, ఈ సిగ్గులకు బదులు, అవమానమునకు బదులు దేవుడు రెట్టింపు ఘనతను, ఉల్లాస వస్త్రములను మాకు ధరింప చేయగల దేవుడు అని వారు దేవుని విడిచిపెట్టి వెళ్ళలేదు. దేవుని అడుగుజాడల్లో, దేవుని మార్గంలోనే వారు ఇకను నడుస్తూ ఉన్నారు. ఎంత అవమానం వచ్చినా, ఎంత సమస్యలు వచ్చినప్పటికీ వారు ఇకను దేవుని విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.